అండి. హాయ్ హాయ్. సో ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? ఏ గవర్నమెంట్ అంటే ఆల్రెడీ ఆయన 2 టెన్యూర్స్ చేశారు కదా. జస్ట్ లైక్ ఇన్ తెలంగాణ అక్కడ కూడా ఏమైనా చేంజెస్ రావచ్చు. కానీ జగన్ గారు వైసీపీ వాళ్ళేమో సో చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది, ఒక రిటైర్మెంట్ తీసుకోవచ్చు, ఈసారి ఒక సీటు కూడా రాదంటున్నారు. పాలిటిక్స్కి రిటైర్మెంటే ఉందండి. పాలిటిక్స్ రిటైర్మెంట్ ఏమైనా ఉంటుందా? వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు కావాలి అక్కడ, పబ్లిక్ అంతే కదా. సో అఫ్కోర్స్ ప్రజల నాడిని బట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎలా ఉందో దాన్ని బట్టి చూసుకుంటారు. ప్రజల గవర్నమెంట్ బాగా చేస్తే ముందుకెళ్తారు, పాత వాళ్ళని గెలిపిస్తారు. కాదంటే దే గోల్ ఫర్ చేంజ్ యాక్చువల్, ఇంకో గవర్నమెంట్ చూస్తారు. అలాగే ఇప్పుడు మీరు జగన్ పరిపాలన చూస్తున్నారు, ప్రీవియస్గా చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చూశారు కదా, ఇద్దరి మధ్య తేడా ఏంటండి పరిపాలనలో? తేడా ఇప్పుడు తెలంగాణ మేము ఉన్నాడు అయితే డైరెక్ట్గా ప్రత్యక్షంగా మాకేం తెలియదు కదా, తెలియకుండా ఉంటుంది అది. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉంటాయి కదా. పబ్లిక్ ఇప్పుడు ఎవరు చేసినా ఏం చేసినా జనరల్ పబ్లిక్ హ్యాపీగా ఉండాలి. అలా వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీ కానీ ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేస్తే ఎవరైనా ముందుకు వస్తారు. ఈ స్కీమ్లు అవి ఇవి ఏదో కొంతవరకే ఎఫెక్ట్ ఉంటాయి. అవి కామన్ మ్యాన్ సఫరింగ్ ఉండదు కదా, అది చూడాలి. అభివృద్ధి అంటే అభివృద్ధి ఎలా చేయాలి సార్? అభివృద్ధి అంటే అభివృద్ధి ఎలా చేయాలంటే అక్కడ రిక్వైర్మెంట్ ఊళ్ళల్లో చూసుకోవాలి. ఎక్కడ నూక్ ఆఫ్ ద కార్నర్ ఆఫ్ ద విలేజ్ వెళ్ళాలి ఎప్పుడు కూడా, వెళ్ళి చూడాలి అక్కడ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి. అది చేస్తేనే అభివృద్ధి, అంతకనే లేదు. ఉన్న సిటీని ఇంకా డెవలప్ చేసుకుంటూ పోతే అభివృద్ధి ఏముంది దాంట్లో. అలాగే జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా, విద్యా దీవెన ఇలాంటివి, అసలు దీనివల్ల మీరు ఎలాంటి యూజ్ ఉంటుందండి? ఆయన ఇచ్చిన ఈ పథకాలు అవి నాకు ఐడియా లేవు. ఈ గవర్నమెంట్ పథకాల వల్ల దానివల్ల యూజ్ ఏం లేదు. ఇంకా అందరినీ లేజీ చేయడం తప్ప ఏమి ఉండదు. అవునా కదా, నాకున్న అది ఆలోచనది. కష్టపడితేనే ఎవరైనా పనులు అవుతాయి, కాస్త వీలవుతుంది, మనీ వాల్యూ తెలుస్తుంది ప్రజలకైనా. అలాగే నెక్స్ట్ సిబిఎన్ గారు వస్తే ఏపీ డెవలప్ అవుతుంది అంటారా? ఎవరు? ఆంధ్రప్రదేశ్ సిబిఎన్ గారు వస్తే డెవలప్మెంట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారా? అది డెవలప్ అవుతుంది కదా. పీపుల్ వెన్ దే వాంట్ టు గో ఫర్ చేంజ్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. అది థ్యాంక్స్ అండి. అదే కదా. ఓకే. సో ఏపీలో ఇంకా కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? ఎందువల్ల అండి? అంటే ఇప్పుడు జగన్ మీద వ్యతిరేకం వచ్చింది కాబట్టి వస్తే బాగుందని చెప్తుంది. సో మీరు జగన్ పరిపాలన చూశారు కదా, చూసిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి ఎలా అనిపిస్తుంది? లేడీస్ ఫేవర్గా ఉంది కానీ జెంట్స్కి నాట్ ఫేవర్. అందులోనే జాబ్స్ ఏమీ లేవు కదా. కానీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి సిబిఎన్ గారిని వెన్నుపోటు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్లిళ్ళు అలాగే ప్యాకేజ్ స్టార్ అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఏదేమైనా టీడీపీ పొత్తుతో వెళ్తున్నారు కదా, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు అంటే చెప్పలేము కానీ ఇంచుమించు టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. వైసీపీ డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయి? ఉద్యోగ అవకాశాలు తక్కువే. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు, సో అది అయిందనుకోవచ్చా? ఇంకా రాలే, పెండింగ్లోనే ఉంది అది. ఇప్పుడు సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాతనే ఎలక్షన్లోకి వస్తా అని చెప్పారు జగన్ గారు లాస్ట్ టైం 2000. జరగని పని. సో నిజంగా అయిందనుకోవచ్చా? అవ్వలేదు, ఎక్కడ అవ్వలేదు. మరి ఏ సభలో చూసినా 3 పెళ్లిల గురించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పర్సనల్గా విమర్శించడం, ఎన్నుకోటు వచ్చారని చెప్పడం, మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడప్పుడు కామెంట్స్ జరగడం, కామెంట్స్ మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి అది మనం మాట్లాడుకోకూడదు. సో 1 వర్డ్లో నెక్స్ట్ ఏపీకి ఎవరు సీఎం అనుకుంటారు? చంద్రబాబు.